గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డ్రైవ్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే సెలబ్రిటీలకు అభిమానులే కాదు శత్రువులు కూడా ఉంటారు. రియల్ లైఫ్లో ఉత్తుత్తి విలన్లను తుక్కురెగ్గొట్టిన హీరోలు రియల్ విలన్లు బెదిరెక్కొడుతున్నారు. ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బాలీవుడ్లకి ఇది కొత్త ఏం కాదు. అయితే వాడిపోతే వీడు, వీడిపోతే వాడు అన్నట్లే ఎవడో ఒకడు గన్ను పడుతున్నారు. సెలబ్రిటీలకు గురి పెడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలే కాదు, రాజకీయ ప్రముఖులు, పేరొందిన పారిశ్రామికవేత్తలు కూడా క్రైమ్ వల్డర్కు టార్గెట్ అవుతున్నారు. ఇక పాపులర్ పొలిటీషియన్ మాజీ మంత్రి సిద్దికి ఈ మధ్య ముంబైలో గ్యాంగ్స్టర్ బుల్లెట్లకు బలయ్యారు. పేరుకు పొలిటీషియన్ మటర్ అయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక ఆ మటర్తోనే, ఎందుకంటే బాలీవుడ్తో సిద్దికీకి బలమైన సంబంధం ఉంది. బాలీవుడ్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు లారెన్స్ ఫిష్నోయ్ గ్యాంగ్స్ స్కెచ్ సిద్దికీని మర్డర్ చేసింది. అందుకంటే ముందు సల్మాన్ ఖాన్ ఇంటిపై రెక్కి జరిగింది. ఇక ఆయన బాల్కనీపైకి గన్నులు పేలాయి. ఇక దీంతో స్వేచ్ఛ విహంగంలో తిరిగే సల్మాన్ భాయ్ కూడా భయంగా రక్షణ వలయంలో బతకాల్సి వస్తుంది.
రెడ్డిగా తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై ఆయన నివాసంలో దుండగుల కత్తితో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే నిందితుడు పరారయ్యారు. సైఫ్ పై దాడి ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఎందుకు బాలీవుడ్ హీరోలపైనే కన్ను పడింది? బాలీవుడ్ హీరోలు నిత్యం కూడా వాళ్ళు సినిమాల్లో హీరోలుగా ఉంటూ కూడా విలన్లు చిత్తురెగ్గొడతారు. బట్ రియల్ లైఫ్కి వచ్చేసరికి వీళ్ళు హీరోలుగా పరిమితం అయితే రియల్ లైఫ్లో రియల్ విలన్లను వీళ్ళు ఎదుర్కొనలేకపోతున్నారా? అసలు ఎందుకు బాలీవుడ్ పైనే ఇంత కన్నుపడింది? థ్యాంక్ యూ వరుణ్. సినిమా వేరు, రియాలిటీ వేరు. మనం అనుకుంటాం రియల్ హీరో అని అనుకుంటాం. అయితే రీల్లో కనిపించే హీరోలందరూ కూడా కేవలం రియల్ హీరోలే, వాళ్ళు రియల్ హీరోస్ కాదు. ఎందుకంటే ప్రమాదం ఎక్కడి నుంచి పొంచి ఉందో ఎవరు చెప్పలేము. కాకపోతే వాళ్ళు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు సాయశక్తిగా కృషి చేస్తారు. అంటే ప్రేక్షకులకు ఏం కావాలో, పాటలు, డాన్సులు, యాక్టింగ్ ఏవైతే కావాలో దానికి కావాల్సిన కథనాలు, ఇట్లా 24 క్రాఫ్ట్స్ సంబంధించిన టెక్నీషియన్స్ కలిసి చేస్తారు. ఇది కేవలం వాళ్ళు ఎంటర్టైన్ చేయడం అవుతుంది. కానీ వాళ్ళు రియల్ లైఫ్ లో మాత్రం చాలా ఆవేదనకు గురవుతున్నారు. వారు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా ముంబై, బాలీవుడ్ లో జరిగినటువంటి ఈ ఘటనలు చూస్తుంటే నిజంగా ఏమన్నా బాలీవుడ్ కి ప్రమాదమైన పొంచి ఉందా అనేది అవుతుంది. ఎందుకంటే కేవలం అక్కడే ఉన్నటువంటి నటీనటుల మీదనే టార్గెట్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అనేక బెదిరింపు కాల్స్ ఆయన చూస్తాం. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సైఫ్ అలీ ఖాన్ జరిగిన ఉదంతా చూస్తే అది అంతా ఒక వ్యక్తి వెళ్ళి నేరుగా ఒక సెలబ్రిటీ ఇంట్లోకి వెళ్ళి ఒక 6 కత్తిపోట్లు పొడిచేటువంటి స్థాయికి ఎదిగాడంటే అతను దొంగతనానికి వచ్చి అతను తను కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రక్రియన, లేదా కేవలం మర్డర్ చేయాలని వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ లాంటి వ్యక్తి ఒక స్టార్ హీరోగా పేరున్నట్టు ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా, అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా మన తెలుగు సినిమా స్థాయి పాన్ ఇండియా లెవెల్ పెరిగింది. ప్రతి సినిమా మనం మొన్న తెలుగులో దేవరలో కూడా ఆయన నటించడం జరిగింది. ప్రభాస్ తో కూడా నటించడం చూసాం మనం ఆ సినిమాల్లో. అటువంటి సైఫ్ అలీ ఖాన్కి సడన్ గా ఒక వ్యక్తి ఇంట్లోకి జరబడి, అంటే దొంగగా ప్రాథమికంగా నిర్ధారించినప్పటికి కూడా పోలీసులు మాత్రం మరొక కోణంలో కూడా అతన్ని అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తి అతన్ని ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందనే కోణంలో చేస్తున్నారు. ఎందుకంటే మన సిద్దికి, మన మాజీ మంత్రి ఉండే పొలిటీషియన్ గా ఉన్నటువంటి పాపులర్ పొలిటీషియన్ అతను సిద్దికి కూడా మధ్యన గ్యాంగ్స్టర్లు బుల్లెట్లకు బలయ్యారు. ఆ విషయం మనకు తెలిసింది. ఆయన ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆ సిద్దికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. అంటే అతను గతంలో కూడా ఈ సిద్దికి బెదిరింపు కాల్సి వచ్చాయి. అంటే పొలిటికల్ గా కామన్ గా ఒకరినొకరు విమర్శించుకుంటారు, తిట్టుకుంటారు, బయటగా గిట్టని వాళ్ళు విమర్శిస్తుంటారు, ఫోన్లు చేస్తారు. ఇదంతా కామన్ ప్రక్రియ అనుకున్నారు. కానీ తన ప్రాణాలు కోల్పోయే వరకు కూడా మిగతా వాళ్ళు కూడా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఈ సిద్దికి. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ఇంటికి కూడా మనం చూసాం, అనేసార్లు రెక్కి నిర్వహించారు కొన్ని వ్యక్తులు తన ఇంటి వద్ద. బాల్కనీలో గన్నులు కూడా పేలాయి. అంటే బాల్కనీకి సంబంధించిన దాంట్లో గన్నులు కూడా పేలాయి అనేది మనకు వార్తలు కూడా వచ్చాయి. అంటే ఇటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో కూడా అనేక సందర్భాల్లో కూడా కొంతమంది బెదిరింపులకు పాల్పడిన సంగతిని కూడా మనం చూసాం. అంటే ఇదంతా ఏమవుతుంది అంటే అందరూ కామన్ గా పాపులారిటీ కోసం, సమాజంలో పేరు రావడానికి కోసానికి బెదిరిస్తే ఫేమస్ అవుతామని కూడా కొంతమంది చేస్తుంటారు. మనం అనేక సందర్భాల్లో చూసాం. చిన్న ఘటనలు చేస్తారు, కానీ ప్రాణహానికి స్థాయి ఉండదు. కానీ సిద్దికి ఎప్పుడైతే చంపబడ్డాడో అప్పటి నుంచి కూడా బాలీవుడ్ లో ఒక సంగా వణుకుబుట్టుతుంది. బయటికి రావాలంటే కూడా ఆలోచించే పరిస్థితుంది. షూటింగ్లు కూడా కేవలం ఇండోర్స్ కి, అంటే అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళట్లేదు, ఇండోర్ షూటింగ్స్ కే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే పోలీసుల భద్రతా వలయంలోనే చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ సెక్యూరిటీ, పబ్లిక్ సంబంధించిన సెక్యూరిటీని కూడా తీసుకెళ్తున్నారు, షూటింగ్ జరుగుతున్నారు. అంటే ఈ ఘటనలు అంటే సల్మాన్ ఖాన్ జరగదు, సిద్దికి జరగవచ్చు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ జరిగిన ఉదంతం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా బాలీవుడ్ లో ఒక రకమైన గ్యాంగ్స్టర్లు చేస్తున్నారు చూసాం. మనం గతంలో కూడా వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ కూడా గ్యాంగ్ కూడా అనేక సందర్భాల్లో కూడా బెదిరింపులో పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. రైట్ అశోక్, మనం
రైట్ అశోక్, అయితే ఇక్కడ తప్పిదం లోపం ఎక్కడుంది ఇక్కడ అంటే హై సెక్యూరిటీ ప్లస్ పబ్లిక్ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ కాక ప్లస్ వీళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ ఇంత పకడ్బందీగా ఉన్న బాలీవుడ్లో ఇంత జరగడానికి గల కారణాలు ఏంటి అసలు ప్రత్యేకంగా? అంటే సెలబ్రిటీల లోపమా, లేదంటే ఇక్కడ గవర్నమెంట్ లోపమా, లేదంటే ఈ నిందితులు ఎందుకు కేవలం బాలీవుడ్ స్టార్ల మీదే ఈ రకంగా పసిగడటానికి కోప్పడటానికి ఎందుకు అసలు కారణం? అక్కడ ఎవరిది లోపం అని చెప్పాలి? అంటే ఇక్కడ రకరకాల కోణాలు ఉంటాయి. ఒక సినిమా వచ్చినప్పుడు సినిమాలో కొంతమందిని కించపరిచేటువంటి అంశాలు ఉంటాయి, లేదా ఒక వర్గాన్ని కించపరిచే అంశం ఉంటుంది, లేకపోతే కొన్ని సందర్భాల్లో కొంచెం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో కూడా కొంత జరుగుతుంటది. అంటే ఇదంతా కేవలం సినిమాగానే చూడాలి, కానీ కొంతమంది మాత్రం అది మానసికంగా బాధపడే వల్ల, లేదా బాలీవుడ్ ని టార్గెట్ చేస్తే వాళ్లకు మరింత పేరు వస్తుంది అనుకుంటారా, లేకపోతే వారి వల్ల డబ్బులు వస్తాయి అనుకుంటారా, వాళ్ళ బెదిరింపులో పాల్పడితే తాము హీరోగా వెలుగుతారా, అంటే బయట మీడియాలో కూడా చర్చించుకుంటారన్న అంశం మీద చేస్తారన్నది మాత్రం తెలియదు. అయితే సినిమా స్టార్లకు పెద్దగా ఈ గ్యాంగ్స్టర్స్ కి వీళ్ళకి విభేదాలు ఉండవు, ఎందుకంటే వారు ఏ రోజు కూడా వారితోటి సన్నిహితంగా ఉండవు. వాళ్ళు కావాలంటే కేవలం ప్రైవేట్ లైఫే ఉంటుంది, వారికి పబ్లిక్ గా కూడా తిరగలేని పరిస్థితి. సెలబ్రిటీస్ కూడా మనం చూస్తాం, చిన్న సెలబ్రిటీ నుంచి గుర్తుపట్టే సెలబ్రిటీ నుంచి స్టార్ వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా జనాల్లో కూడా తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు కేవలం ఆ 4 గోడలకు, ఆ 4 స్టూడియోలకే పరిమితం అవుతారు. సో అటువంటి వ్యక్తులు వేరే వాళ్ళతో ఉండేది. ఒకవేళ ఉన్న ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు లావాదేవీల విషయంలో ఏమన్నా మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఇటు బయట జనాలకు ఉండవు. ఒకరి సినిమా నచ్చకపోతే అటు ప్రొడ్యూసర్ నష్టం పరిహారం చెల్లించేటువంటి సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఫిలిం ఛాంబర్ లాంటి సంఘాలు ఉంటాయి, ఇటు బాంబేలో కూడా సంఘాలు ఉంటాయి. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి సంబంధించిన తీరుస్తారు, కానీ ప్రొడ్యూసర్ నిర్మాతల మధ్య జరిగే గొడవ కాదు, ఒకరు ప్రొడ్యూసర్లకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇదంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు ఈ ఆర్టిస్టులు అనే వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే పైకి వాళ్ళకు కావాల్సిన పాపులారిటీ ఉంటుంది, ప్రజలు మీద పడిపోయేటువంటి పాపులారిటీ ఉంటుంది, కానీ ఇది మాత్రం ఊహించని పరిణామం. దీనికి ఎవరిని బాధ్యులుగా చేయలేము, ఎందుకంటే ఎందుకు వస్తుందని వాళ్ళు కూడా, పోలీసులు కూడా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ జరిగితే ఆ కుటుంబాన్ని కూడా దాదాపు 33 గంటల పాటు ఏం జరుగుతుంది, 20 బృందాలు, పోలీసు బృందాలు జరుగుతున్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీస్ శాఖ, లేదా హోంశాఖ కూడా, సెంట్రల్ హోంశాఖ కూడా దీని మీద ఉంది. ఎందుకంటే బాలీవుడ్ స్టార్ లో జరిగేది విషయంలో చాలా ఎందుకంటే ఇక్కడ మిలిటెంట్స్, లేకపోతే ఉగ్రవాదుల, లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తుల, అంటే అనేక కోణాల్లో చేయాలి. ఒక బాలీవుడ్ స్టార్ మీద అటాక్ జరిగింది, ఒకరు జరిగినాక కూడా మేమే చేసామని ఎవరైనా క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటది. సో ఇప్పటి వరకు ఎవరు క్లైమ్ చేసుకోలేదు. కానీ ఎందుకు మీరు అన్నట్టుగా ఎందుకు బాలీవుడ్ స్టార్స్ మీద ఎందుకు జరుగుతుంది అనేది కూడా చర్చ ఉంది. అది కావాలని జరిగేది, అంటే పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ 20 బృందాలు అంటే దాదాపుగా ఒక్కొక్కరు 20 మందిగా 1000 మంది ఈ కేసు మీదనే పనిచేస్తున్నారు ప్రజెంట్. ఇక్కడ సైబర్ పోలీసులు కానీ, సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఫోన్ ద్వారా ఏమైనా జరుగుతుందా, ఈ ఫోన్స్ కాల్స్ రికార్డ్స్, అలాగే సీసీ ఫుటేజ్, తర్వాత వీళ్ళ లావాదేవీల విషయంలో ఏమైనా ఉన్నాయా, మనస్పర్ధలు ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు కోణాలు తీసుకున్నారు. ఏ చిన్న దాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. వారికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఉందా, ఎవరితో గొడవ పడ్డారా, చిన్న విషయాలు కూడా ఇంట్లో వాళ్ళతో ఏమైనా గొడవ పడ్డారా, అంటే మీరు పేమెంట్స్ విషయంలో ఉన్నారు అంటే ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఈ దాడి జరిగేదానికి కారణాలను తెలుసుకునే ప్రయత్నం పడ్డారు కాబట్టి దీన్ని ఏదో కేవలం అయిపోయింది అనేది కాకుండా దాన్ని చాలా సీరియస్ గా లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నట్టు మనకు వాళ్ళు చెప్పారు, పోలీసులు కూడా చెప్పారు. దీనికి కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ సేఫ్ ఉన్నట్టుగా సరిపోయింది, లేకపోతే ఆయనకి ఏదైనా నిజంగానే పెద్ద జరిగితే ఒక రకమైనటువంటి భయాందోళన ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బాలీవుడ్ మనం చూస్తున్నాం, చాలా మంది వణికిపోతున్నారు. పైకి బాలీవుడ్ స్టార్లు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా వారికి కూడా, ఎందుకంటే గతంలో ఒక్కొక్క స్టార్స్ కి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇట్లా ఒక గ్యాంగ్స్ కూడా ముందుకు రావడం, అక్కడ మాఫియా ఒకటి ఉంటుంది, ఈ సంబంధించినటువంటి అనేక మంది ఇటువంటి దాని వాళ్ళంతా భయానికి గురి అవుతున్నారు. మనకు ప్రత్యేకమైనటువంటి మాకు సెక్యూరిటీ కల్పించాలని కూడా ఇప్పటికే చెప్తున్నారు. అంటే ఈ ఇష్యూ తర్వాత పోలీసుల్ని ఖచ్చితంగా బాంబే ఇండస్ట్రీ ఇదే కోరుతుంది. బాంబే ఇండస్ట్రీ తోటి దీనికి మనకు పాన్ ఇండియా స్టార్ వీళ్ళు పెరిగిపోయింది, గ్లోబల్ స్టార్స్ అయ్యారు ఒక్కొక్కరు, మన స్థాయి పెరిగింది. ప్రతి ఒక్కరు పోలీసులు మాత్రం ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనికి బాలీవుడ్ కూడా వణికిపోతున్న పరిస్థితి. బయటకు వచ్చి సైఫ్ అలీ ఖాన్కి ఎవరన్నా సపోర్ట్ చేయాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్కి ఎవరికైనా సపోర్ట్ గా చేస్తూ ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా చేయాలన్నా, మాపై ఏమన్నా దాడులు చేస్తారా అన్న భయాందోళన కూడా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని మనకు ఉన్నటువంటి సమాచారం. సో దీన్ని చాలా
సీరియస్ గా తీసుకోవాలి. బాలీవుడ్ స్టార్ ఇదే కాదు అంటే ఈ జరిగిన ఈ 6 నెలల కాలంలో జరిగిన సంఘటన ఇలా ఉంటే రేపు భవిష్యత్తులో వీని కానీ పోలీసులు ఇప్పుడు దాన్ని లైట్ గా తీసుకుంటే ఇది కేవలం ఇది తేల్చేస్తే బాలీవుడ్ స్టార్లు బయట తిరగలేని పరిస్థితి, షూటింగ్లు కూడా చేసుకోలేని పరిస్థితి. ఏ స్టారు దాన్ని పరిగణలోకి తీసుకొని ఆర్టిస్ట్ లా కూడా ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఎవరి మీద భయపెట్టాలన్నా, ఫోన్ చేసి బెదిరించాలన్నా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటిని ఆగలేము. వారిపై కఠిన శిక్షలు విధిస్తే తప్ప ఇటువంటిని ఆపలేమనే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే వాస్తవంగా బాలుడు మాత్రం భయాందోళనలో ఉందని చెప్పొచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్.